పిల్లలు ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నాం టీచర్. టీచర్ ఏదన్నా చెప్పండి టీచర్. మీరు యూట్యూబ్లో నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? చూస్తున్నాం టీచర్. అందులో చాలా మంచి విషయాలు చెప్తా ఉన్నారు ఆ మేడం గారు. అంతేకాదండి, ఇంకా చాలా బోలెడు కథలు కూడా చెప్తా ఉన్నారు. ఓకే, అందులోనిది ఒక కథ ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. ఒక అబ్బాయికి ఉరిశిక్ష అమలు చేశారు. కారణం అతను చేసిన తప్పులు. ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, నాకంటే ముందు అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరితీయాలి అన్నాడు. ఇదేం పిచ్చి కోరిక అన్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఉరితీయమంటావా? అందులో ఏమైనా అర్థం ఉందా అని అడిగారు లాయరు. అవును, అర్థం ఉంది. నేను చిన్నప్పటి నుండి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు. నేను అల్లరి చేస్తుంటే గద్దించలేదు. వయసు వచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు. ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసయ్యాను. తప్పుడు మార్గంలో పయనించాను. ఎన్నో ఘోరమైన పనులు చేశాను. నేను ఒక్కడే కొడుకని నన్ను ఆనాడే గారాబం చేయకుండా దండించి ఉంటే నేను ఈరోజు ఈ పరిస్థితులు ఉండేవాడిని కాదు. నేను మారతానని అనుకున్నారే కానీ నేను ఎలా మారాలో చెప్పలేదు. నేను చేసే పనులకు తల్లిదండ్రులే అడ్డు చెప్పకముంతో నేను చేసే పనులు సమాజానికి అడ్డు వస్తున్నాయని తెలిసి వచ్చింది. నేను నడిచింది తప్పుడు మార్గమని వాడు నన్ను ఆనాడు అలా వదిలేశారు కాబట్టే నేను ఇలా ఉరికమ్మంపై ఉన్నాను. అందుకే నాకంటే ముందే నా తల్లిదండ్రుల ముందు ఉరి తీయాలన్నాడు. అందుకే పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. ఎలా ఉంది పిల్లలు కథ? మరి ఈ కథ వల్ల మీరేం తెలుసుకున్నారో చెప్పండి. కథ చాలా బాగుంది టీచర్. అవును టీచర్, దీనివల్ల మేము తెలుసుకుంది ఏంటంటే అల్లరి చేయకూడదు. తల్లిదండ్రులు మనం గారాబంగా చూస్తున్నారని వాళ్ళని మనం అవహేళన చేయకూడదు. వాళ్ళు ఏది చేసినా మన మంచికే అని తెలుసుకున్నాను టీచర్. ఓకే, మీకు కథ అర్థమైంది కదా. మీకు తెలిసిన వాళ్ళని కూడా నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ చూడమను. అందులో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఓకేనా? ఓకే టీచర్, అందరికీ చెప్తాము. ఓకే టీచర్, వెళ్ళొస్తాము. మరలా ఇంకొక కథ చెప్తారు కదా, రేపు వస్తాము. సరేనా?